హలో ఆల్. ఈరోజు మనం వీడియోలో చైన్ స్టిచ్ ఎలా వర్క్ చేస్తుందో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో ఈరోజు చూద్దాము. మీరు చూడండి, గొలుసు కుట్టు అంటాం కదండి, అది ఎలా వర్క్ చేస్తుందో చూడండి. పింక్ కలర్ మీద శారీ ముందు వీడియోలో పెట్టాను చూడండి. పింక్ కలర్ మీద అంచు కలనేత వచ్చింది. గ్రీన్ కలరు, గ్రీన్ను ఎల్లో ఇచ్చాను. లుక్ ఎలా ఉందో మీరు చూడండి ఒక్కసారి. చాలా అంటే చాలా బాగుంది. చిన్న చిన్న బూటీస్ కూడా ఇచ్చాను. గ్రీన్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే ఓవరాల్ గ్రీను ఎల్లో మిక్స్డ్ ఉంది శారీ, సో అందుకే గ్రీన్ ఇచ్చా. బూటీస్ ఎలివేట్ అవుతుంది, ఎందుకంటే పింక్ కలర్ కదా, చాలా బ్రైట్గా ఉంది. సో అదిగో బూటీస్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి వీడియోలో. బూటీస్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఆ తర్వాత అవి గోల్డ్ సిల్వరు కుందన్స్ ఉంటాయి కదా, వాటిని అటాచ్ చేశాను. అయిపోయిన తర్వాత అది ఓవరాల్ బ్యాక్ నెక్ అనమాట. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో వీడియోలో. అటువైపు ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్ కాదు, జస్ట్ నార్మల్ కటింగు. సో అందుకే అలా వచ్చింది. హ్యాండ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. హ్యాండ్స్ ఓవరాల్ ఫుల్ హ్యాండ్స్, మొత్తం బూటీస్ గ్రీన్ కలర్లో ఇచ్చాను. డిజైన్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఒక్కసారి ఎలా ఉందో మీరు ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి ఒక్కసారి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నెక్స్ట్ వీడియోలో నాకు వీడియోస్ షూట్ చేసేటానికి ఎవరు లేరండి, సో అందుకే నేను ఇలా పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ముందు ఎలా కంప్యూటర్ వర్క్ ఎలా చేస్తారు ఆ స్క్రీన్ మీద, అవి మొత్తం చిన్నగా ఒక్కొక్కటి మీకు షేర్ చేస్తాను. బూటీస్ ఎంతో నీట్గా వచ్చిందండి. బూటీస్ కూడా డిజైన్ చాలా బాగుంది. కాకపోతే ఈ వర్క్లో చూడ్డానికి అబ్బాయి ఎంత త్వరగా వేయొచ్చో, లేకపోతే మిషనే కదా వేయొచ్చు అని అనుకుంటారు. మిషనే అయినా సరే సెట్టింగ్స్ ఉంటాయండి, ఆ సెట్టింగ్స్ మీదనే వస్తుంది. కానీ ఏ చిన్న పొరపాటు వచ్చినా సరే మిషను దానికి వర్క్ చేయదు, నీట్గా రాదు. మనం ఏ పొరపాటు చేసినా అది వర్క్ నీట్గా రాదు. ఇంకొకటి అది ఏమంటారు, అదిగో చూడండి ఎలా ఉందో, నీట్ ఫినిషింగ్ వచ్చింది. బూటీస్ చాలా అంటే చాలా బాగుంది. కలర్ కూడా అంచు ఆ కలర్ వచ్చేటాన బోర్డర్ లైన్ అది ఇచ్చాను, కలనేత. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇంకా ముందు వీడియోలో వర్క్ ఎలా చేయాలి అంటే స్క్రీన్ మీద ఎలా వర్క్ చేస్తుంది స్టెప్ బై స్టెప్ ప్రతిదీ పెడతాను డెమోలాగా. ఒకసారి చూడండి లుక్ ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. చూడ్డానికి బాగానే ఉంటుందండి, కాకపోతే ఏమంటారు, వర్క్ చేసేటప్పుడు తెలుస్తుంది వాటిల్లో ఉండే కష్టం ఏంటో. అది నేను ఫేస్ చేశాను. జస్ట్ 2 monthsే అయింది. ఓకే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.